హలో అండి, అందరికీ నమస్కారం. దేవీ నవరాత్రులు వచ్చేస్తున్నాయి కదండి. దేవీ నవరాత్రి కోసం నేను ప్రత్యేకంగా ఇవి ఆర్డర్ చేసుకున్నానండి. ఈసారి దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి విశేషంగా పూజ చేసుకోవాలనుకున్నామండి. అందుకోసమని కొన్ని ఆర్డర్ చేసుకున్నాను. నేను అమ్మవారి పూజకి సంబంధించినవి ఆర్డర్ చేసుకున్నానండి. అందులో ఫస్ట్ది వచ్చి బ్యాక్ డ్రాప్ అండి. ఇది నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను, తీసుకుందామని. యూజ్ ఉంటుందా లేదా అని వదిలేశాను, కానీ ఇప్పుడైతే నేను తీసేసుకున్నానండి. ఇవన్నీ నేను ఆన్లైన్లోనే తీసుకున్నానండి. కేవీఎస్ కలెక్షన్స్ ఇన్స్టా పేజ్లోంచి తీసుకున్నాను. వీళ్ళ దగ్గర వాట్సాప్ కూడా ఉన్నదండి. ఈ కర్టీన్ చాలా ఉన్నాయండి. డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయి. పర్టికులర్ గాడ్ది కావాలన్నా ఉన్నది, లేకపోతే ఎనీ థీమ్లో కూడా ఉన్నాయండి. మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా తీసుకున్నాను, ఏ ఫెస్టివల్ కన్నా సరిపోతుందని ఇలా నేను తీసుకున్నానండి. ఏమన్నా పర్టికులర్ గాడ్ ఉంటే ఆ పర్టికులర్ పూజకి మాత్రమే యూజ్ అవుతుంది, కానీ ఇలా తీసుకుంటే ఏ ఫెస్టివల్కైనా ఎలాంటి సెలబ్రేషన్లోనే యూజ్ చేసుకోవచ్చు అని నేను ఇలా తీసుకున్నానండి. చాలా బాగుంది. దండల కింద అరిటాకులు, దండలు, పువ్వులు వచ్చినట్టు వచ్చిందండి బ్యాక్ డ్రాప్. ఇది క్లాత్ కూడా బాగుంది. ఇలాగే పైన మనం కర్టీన్లా కుట్టుకోవడానికి ఇచ్చారండి. సపరేట్గా మనం స్టిచ్ చేసుకోవచ్చు, కర్టీన్లా వేసేసుకోవచ్చు అండి. చాలా అందంగా ఉంది. క్వాలిటీ కూడా బాగుందండి. పెద్దగా వచ్చింది బాగా. నేను ఈ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తానండి, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర అన్ని పూజ ఐటమ్స్ ఉంటాయండి. క్వాలిటీ బాగుంటుంది. అలాగే చాలా స్పీడ్గా డెలివరీ కూడా ఇస్తారండి. నేను 2 days బ్యాక్ పెట్టుకున్నాను. వస్తుందో రాదో అని టెన్షన్ అయ్యాను, ఫెస్టివల్ వచ్చేసింది అని. కానీ నాకు బాగానే వచ్చేసిందండి. ఇది సెకండ్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నేను దీనికోసమే టెన్షన్ అయ్యాను, టైంకి రీచ్ అవుతాయా లేవా అని. నేను ఈసారి దుర్గమ్మ థీమ్తో ఇలా తీసుకున్నానండి. నవరాత్రికి ప్రతిరోజు ఏ అమ్మవారి అలంకారం జరుగుతుందో అవన్నీ ఇందులో ఉన్నాయండి. స్టాండ్తో వస్తాయండి. మనం చక్కగా వీటిని పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. చాలా అందంగా ఉంటాయండి. ఇలా ప్రతి అవతారంలోని అమ్మవారి వస్తాయండి మనకి. 9 రోజులకి 9 ఉన్నాయండి ఇందులోని. ఇవి ఒకసారి తీసుకుంటే ప్రతి సంవత్సరం యూజ్ అవుతాయండి. చక్కగా మనం నవరాత్రుల్లోనే యూజ్ చేసుకోవచ్చు. అలాగే బొమ్మల కొలువు పెట్టుకున్నా ఇవి పెట్టుకోవచ్చు అండి. స్టాండ్స్తో వస్తాయి కదా, చాలా అందంగా ఉంటాయండి. మనం సంక్రాంతికి కూడా బొమ్మల కొలువు పెట్టుకుంటాం కదండి, అప్పుడు కూడా ఇవి యూజ్ అవుతాయి. చాలా అందంగా ఉన్నాయండి చూడ్డానికి. అలాగే స్ట్రాంగ్గా కూడా ఉన్నాయండి. నేను ఇవి స్టాండ్ పెట్టి ఎలా ఉంటాయో చూపిస్తానండి. ఇవన్నీ నేను మీకు ఒక ఐడియా వస్తుందని చూపిస్తున్నానండి. నేను తీసుకున్న ఐటమ్స్ మీరు కూడా చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది కదండి, ఇలాంటివి మనం తీసుకోవచ్చు అని. అందుకే ఓపెన్ చేసేటప్పుడే నేను వీడియో తీసానండి. డ్యామేజ్ ఏం లేకుండా వచ్చినాయి అన్ని ఐటమ్స్. చాలా చక్కగా ఉన్నాయండి. ఫేసెస్ కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. ఇవి కింద స్టాండ్స్ అండి, మనం ఇందులో పెట్టేసుకోవచ్చు. ఇవి కూడా స్ట్రాంగ్గా ఉన్నాయండి, నిలబడతాయి. ఏ సైజుకి ఆ సైజ్ స్టాండ్ ఇచ్చారండి. ఇలా మనం సైజ్ చెక్ చేసుకుని పెట్టేసుకోవాలి. ఇలా స్టాండ్స్ పెట్టుకుంటే అన్నీ ఇలా నిలబెట్టుకోవచ్చండి. అన్నీ ఇలా ఒకేసారి పెట్టుకుంటే చాలా అందంగా ఉన్నదండి. మనం పూజ చేసుకునేటప్పుడు ఇంకా డెకరేషన్ చేసుకుంటాం కదా, చక్కగా దీపాలు పెట్టుకుంటాము, పువ్వులు, ప్రసాదాలు అన్నీ పెడతాం కదండి, అప్పుడు చాలా అందం వచ్చేస్తుందండి. అమ్మవార్లందరూ అలంకరణ ప్రియులు కదండి. మనం ఎంత అందంగా తయారు చేస్తే వాళ్ళు అంత అందంగా కనిపిస్తారండి. ఇవి మాత్రం చాలా బాగున్నాయండి. ఒకసారి నేను సెట్ చేసి చూపిస్తానండి మీకు ఒక ఐడియా కోసం. ఈ 3 స్టెప్ స్టాండ్ కూడా నేను కేవీఎస్ కలెక్షన్స్లోనే తీసుకున్నానండి. ఈ మధ్యన నేను పూజ ఐటమ్స్ అన్ని వాళ్ళ దగ్గరే తీసుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళ దగ్గర రెస్పాండ్ బాగుంది. మనకి అన్ని డిజైన్స్ చూపిస్తున్నారండి. ఎన్నిసార్లు మనం చూపించమన్నా చూపిస్తున్నారు. చాలా బాగుందండి. ఈ 3 స్టెప్స్ నేను తీసుకున్నాను. ఇందులో 4 స్టెప్స్, 5 స్టెప్స్, 9 స్టెప్స్ అలా చాలా ఉన్నాయండి. కలర్స్ కూడా మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి. మనం ఏ కలర్ కావాలంటే అవి వాళ్ళు పంపిస్తున్నారు. ఈ 3 స్టెప్ స్టాండ్ మనం మల్టీపర్పస్ కింద యూస్ చేసుకోవచ్చండి. ఇలా దుర్గమ్మను పెట్టుకుని మిగిలిన 2 స్టెప్స్లోని
జ్యోతులు అలాగే ప్రసాదం పెట్టుకోవచ్చు, లేకపోతే పువ్వులు పెట్టుకోవచ్చు అండి. ఈ పువ్వులు కూడా నేను వాళ్ళ దగ్గరే తీసుకున్నానండి. ఊరికి నేను ఇలా పెట్టి చూపిస్తున్నాను మీకు. మామూలుగా అయితే నేను అక్కడ ప్రసాదం దీపాలు పెట్టుకుంటానండి. లేదా మనం దుర్గమ్మని పైన పెట్టుకుని ఏ రోజు ఏ అవతారం అయితే ఆ స్టెప్ అది మనం సెకండ్ స్టెప్ మీద పెట్టుకోవచ్చు అండి. థర్డ్ స్టెప్ మీద దీపాలు పెట్టుకోవచ్చు, లేదా పువ్వులు పెట్టుకోవచ్చు, కావాలంటే ప్రసాదం పెట్టుకోవచ్చు అండి. మనం ఎలా డెకరేట్ చేసుకోవాలంటే అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా డెకరేట్ చేసుకోవచ్చు. కావాలంటే ఇలా అవతారాలను బట్టి ఒక్కో స్టెప్ మీద పెట్టుకోవచ్చు, లేదా ఒక స్టెప్ మీద దుర్గమ్మని పెట్టుకుని మిగిలిన అవతారాన్ని ఇలా చుట్టూరు పెట్టుకుని ఆ స్టెప్స్ దగ్గర ప్రసాదం దీపాలు పెట్టుకోవచ్చండి. అలా కూడా బాగుంటుంది. అంతే కదండి, దివాళీ కూడా వస్తుంది కదా, అప్పుడు కూడా మనం ఫస్ట్ స్టెప్ మీద లక్ష్మీ అమ్మవారిని పెట్టుకుని సెకండ్ స్టెప్ మీద దీపాలు పెట్టుకుని థర్డ్ స్టెప్ మీద ప్రసాదం పెట్టుకోవచ్చు. చాలా అందంగా ఉంటుందండి. లేదా మనకి ఇష్ట దైవాన్ని ఫస్ట్ స్టెప్ మీద పెట్టుకుని సెకండ్ స్టెప్ మీద దీపాలు ప్రసాదం అలా పెట్టుకోవచ్చండి. మనకి నచ్చినట్టు డెకరేట్ చేసుకోవచ్చు. ఇది చాలా అందంగా అయితే ఉంటుందండి. నేను యూజ్ చేస్తున్నాను ఇది. నా దగ్గర 2 ఉన్నాయండి ఇవి. ఒకటి నేను ఇలా పర్టికులర్గా ఫెస్టివల్స్ అప్పుడు యూజ్ చేస్తాను, ఇంకొకటి నేను అన్నపూర్ణాదేవిని పెట్టుకోవడానికి యూజ్ చేస్తున్నానండి. అది కూడా నేను మీకు త్వరలో వీడియో చేసి చూపిస్తానండి. సో ఫ్రెండ్స్, ఇవి నేను దసరా కోసం తీసుకున్నానండి. ఇవి ఎలా ఉన్నాయో నాకు కమెంట్ చేసి తెలియచేయండి. అలాగే మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.